నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్. ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం పక్కన పల్లెటూరు నుంచి బతుకు తెరువుకి హైదరాబాద్ వచ్చి సినిమా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని మర్చిపోకుండా కష్టపడి పైకి ఎదిగి ఒక కాంట్రాక్టర్ గా నిలబడిన వ్యక్తి ఈ రోజు వీడే మన వారసుడు సినిమాని నిర్మించి ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. పలు ప్రజా సంఘాల నాయకులు ఈ సినిమా చూసి అభినందించారు. హీరో నిర్మాత దర్శకత్వం మాటలు పాటలు అన్ని తానే అయి ఎంతో శ్రమతో ఒక సందేశాత్మకమైన సినిమా నిర్మించి 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. రైతులు పడే కష్టాలను చిత్ర దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు మరి అన్ని తానై స్వయంగా మరి ఏకదీక్షతోటి వీడే మన వారసుడు చిత్రం నిర్మాణం చేసి రిలీజ్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి విజయ ఉప్పు రమేష్ లాంటి వారు మీరందరూ కూడా ఎదగాలి. మరి ఒకే సంకల్పంతో ఆయన కష్టపడి తీసినటువంటి సినిమాని ఆదరించండి. మరి ఈనాడు కందుకూరు అయితేనేమి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా జయకేతనం పలుకుతూ ఉన్నది. వీడే మన వారసుడు, వీడే మన వారసుడు అనేది ఉప్పు రమేష్ మన వారసుడు అని చెప్పేసి దర్శక మండలి వాళ్ళు కూడా మరి ప్రసాద్ ల్యాబ్ లో పిక్చర్ చూస్తే చాలా అభినందించారు. వారిని అమోఘంగా కొనియాడారని నేను తెలియజేస్తున్నాను. అంటే అంత ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి సినిమా మరి ఈ సినిమా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి సమాజంలో మార్పు కోసం చేసినటువంటి ఈ సినిమాని ఇంత బాగా చేసిన ఉప్పురమేష్ గారికి మరి సొంత ఖర్చులతోటి మరి ఆ నిర్మాతగా ఉండి, యాక్టర్ గా ఉండి, అలానే ఇంత మంచి గొప్ప నిర్మాణం చేసినందుకు మరి ఉప్పురమేష్ గారికి మనం అందరం కూడా అనగారిన వర్గాల సినిమాలు తీయాలి. మరి అనగారిన వర్గాల కొరకు తెచ్చినటువంటి ఈ ఉప్పురమేష్ గారికి మా ఎంఆర్పీ కూడా మేము అందంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి రైతులు వారు కష్టపడినప్పుడు వారి పంటలు పండకపోతే వాళ్ళు పడిన బాధలు, తర్వాత వాళ్ళు లాస్ అవ్వటం వల్ల పట్టణాలకు వెళ్ళి మరి వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఏ విధంగా కష్టపడుతున్నారు అది ఒక మ్యాటర్ ఉంది. అదే విధంగా మరి మేనర్ కాల్ చేసుకోకూడదు. మేనర్ కాల్ చేసుకుంటే వారి పిల్లలకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చి మరి అధిక ధనం వేస్ట్ అవటం, ఇలా మంచి మంచి పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. మరి ఇలాంటి చిత్రాన్ని మరి ఇది ప్రేక్షకులకు వెళ్ళిద్దా వెళ్ళదా అనేది ఆలోచించకుండా మన రమేష్ గారు చాలా డేర్ చేసి ఒక మెసేజ్ ని ప్రజల్లోకి పంపించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించే ఉంది ఈ సినిమా మొత్తం. ఆ పిల్లగాడు చదువుకునే మరి డబ్బులు లేనప్పుడు చదువుకునేటప్పుడు కొంచెం మరి ఆర్థికంగా ఎదిగిన పిల్లలు అతన్ని హేళన చేయటం, అతని మీద ఉండటం, అప్పుడు ఆ సీన్ చూస్తే ఖచ్చితంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. నేను కొంతమందిని కూడా చూశాను, నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా. మరి అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. రైతుల సన్నివేశం కూడా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. మరి అలాంటి సన్నివేశాలు చాలా డేర్గా తీశారు. ఈ పిక్చర్ మీద నాకు లాభం రావాలనే ఉద్దేశంతో తీసినట్లుగా నాకు అనిపించలేదు. ఏదైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కనువిప్పు కలగాలి. నా మెసేజ్ నేను ఎంతో కొంత ఒక మెసేజ్ ని పంపించాలి, నా వంతుని అన్నట్టుగా రమేష్ గారు తీసినందుకు రమేష్ గారికి వారి బృందానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ప్రతి సినిమాలో తాగటం నేర్పిస్తారు. బైకుల మీద పోతారు, ఏదేదో పబ్బుల్లోకి వెళ్తారు, అవన్నీ తాగుతున్నారు. కానీ తాగితే ఏమవుతారు అనేది నేను చూపించాను. కాబట్టి ఒక మెసేజ్ ఇప్పుడు పల్లెటూర్లలో ఈనాటికి కూడా చాలా మందిలో మార్పు రాలేదు సార్. కానీ వాళ్ళు మారాలి అంటే మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. మా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చెప్పారు, ఏమయ్య బాబు ఈ రైతుల మీద నువ్వు సినిమా తీస్తున్నావు, ఏదో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, నీకు మెసేజ్ ఇద్దామని నువ్వు దిగితే మాత్రం నీకు డబ్బులు రావు అన్నారు. నేను ఒకటే అనుకున్నాను, డబ్బులు రావటం రాకపోవటం అనేది ఇదిగో ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంటది. నిజంగా వాళ్ళు తలుసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా కిందికి అయిపోతాయి. ఈ చిన్న సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది వీళ్ళ చేతుల్లో ఉంది. నేను కేవలం ప్రజల కోసమే, మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని తీశాను సార్. కానీ ఏ మెసేజ్ అయితే నేను ఇవ్వాలనుకున్నానో నేను అదే ఇచ్చాను. చాలా మంది ఏమన్నారు, బాబు నువ్వు సినిమా తీస్తున్నావు, ఏదో షూటింగ్ వరకు చేసుకుంటావేమో, నువ్వు రిలీజ్ చేయలేవన్నారు. నేను రిలీజ్ చేస్తాను 100%. వాళ్ళకి మన సినిమా థియేటర్లలో నేను చూపిస్తాను అనే నమ్మకం నాలో ఉంది. నేను అదే చేశాను, సినిమా తీశాను.
సినిమా రిలీజ్ కూడా చేశాను. ఆ మధ్య మనం ఏంటి సెన్సార్కి వెళ్ళిపోయింది మన సినిమా. సినిమా వెళ్ళిపోయిన తర్వాత సెన్సార్ వారు సప్పట్లు కొట్టడం అనేది నీ సినిమాకే కొట్టావయ్యా అన్నారు. అంటే ఇంత మంచి మెసేజ్ ఇచ్చావు, చాలా బాగా తీసావు, ఇంతకీ నువ్వేం పని చేస్తావని అడిగారు. అడిగితే నేనేదో కన్స్ట్రక్షన్ చేసుకుంటానండి, సినిమా ఇదే ఫస్ట్ సినిమా తీసానంటే వాళ్ళు మొత్తం ఆశ్చర్యపోయారండి. ఇదేంటి, ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో 40-50 ఏళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే ఇలాంటి కథ ఒకటి ఉంది, ఈ విధంగా తీస్తారు అని వాళ్ళే ఊహించలేదు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాకు ఒక అవార్డు ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఇచ్చారు. అప్పుడెప్పుడు ఇచ్చారు? ఫిబ్రవరి 9వ తారీఖు ఎన్టీ రామారావు కళాక్షేత్రంలో ఇచ్చారు ఆ అవార్డు కూడా. ఇంక ఈ సంవత్సరం నా సినిమాలో కూడా హిట్ కొడతాను అనుకున్నాను. ఈ సినిమాకి త్వరలో అవార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గవర్నమెంట్ వారి తరఫున 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారు, డ్రగ్స్ మీరు వాడొద్దు అని ప్రతి ఛానల్లో వాళ్ళు చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసి చూపిస్తున్నారు. అయ్యా మీరు ఒకటే చెప్తున్నాను, గవర్నమెంట్ వారు, తెలంగాణ గవర్నమెంట్, ఇటు ఆంధ్ర గవర్నమెంట్ వారు ఈ సినిమా చూడండి. మీరు అనుకున్నది ఏదైతే పిల్లలు డ్రగ్స్ తిని పాడైపోతున్నారని మీరు మెసేజ్లు ఇస్తున్నారో, ఏదైతే మీరు టీవీలలో అక్కడ ఇక్కడ మీరు మెసేజ్ ఇస్తున్నారో, దయచేసి గవర్నమెంట్ వారు ఈ సినిమా చూడాలి. ఈ సినిమాని తప్పకుండా ఈ గవర్నమెంట్ వారు ఒక షో ఏమంటే నేను ఏది చూపిస్తాను, ఎక్కడైనా సరే నేను షో వేస్తాను. దయచేసి గవర్నమెంట్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు. చూస్తే పిల్లలు డ్రగ్స్ కి ఏ విధంగా బానిసలు అవుతున్నారో దాని మీదే నేను సినిమా తీసాను. గవర్నమెంట్ వారికి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాను. అది మీరు చేయలేని పని నేను చేశాను. దయచేసి మీరు గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు ప్రముఖులు ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.